2.5 లక్షల మెజారిటీతో తనను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీ నుండి తొలిసారి విశాఖ విమానాశ్రయానికి వచ్చిన ఎంపీకి టీడీపీ శ్రేణులు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్న అభిమానులు తన అభిమాన నాయకుడిని అడుగడుగునా పూలమాలలతో ముంచెత్తి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై అభిమానంతో సీట్ ఇచ్చారని, ఆయన ఆశయ సాధనకు శక్తి వంచన లేకుండా పాటుపడతానని స్పష్టం చేశారు. ఢిల్లీలో 2 రోజులు పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి రాష్ట్రానికి చెందిన అనేక ప్రాజెక్టులను సాధించారని వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలుగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏ కూటమి ఏర్పడడం వల్ల యావత్ రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు మనందరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వచ్చి 2 రోజులు విరామం లేకుండా ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులు పర్యటన చేసి వారిని కలుసుకొని 5 కోట్ల ఆంధ్రులకు ఏం కావాలో అన్ని కూడా అడిగి ఈరోజు ఏదైతే నమ్మకంతో ప్రజలు ఇచ్చి అవకాశం ఇచ్చి వారికి గౌరవం ఇచ్చారో, మా అందరూ గౌరవం ఇచ్చారో ఆ గౌరవాన్ని బాధ్యతగా తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అగ్ర నాయకత్వం అందరూ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ఈరోజు ఉత్తరాంధ్రలో విజయనగరం పార్లమెంట్ సభ్యుడిగా నన్ను ఎంపిక చేసి 2,50,000 మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ పంపించి ఈరోజు మంచి గౌరవాన్ని ఇచ్చారు. ఆ గౌరవాన్ని బాధ్యతగా తీసుకొని మేము ఈరోజు ప్రతి క్షణం కూడా మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, లేకపోతే మేము కానీ ఎంపీలుగా మేము కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం 100 పాలు ప్రతి క్షణాన్ని కూడా వినియోగించుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మాది ప్రజా సంక్షేమం, ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే బీజేపీ అగ్రనాయకత్వం కానీ సూచించింది ఒకటే, ప్రజల ప్రయోజనం కోసం మనం ముందుకెళ్ళాలి. ప్రజలు బాగుంటే మనం బాగుంటాం, ప్రజల కోసం ఆలోచించాలని చెప్పారు. ఈరోజు తొలిసారిగా నేను నా సొంత నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ వచ్చి స్వాగతం పలిపినందుకు మీ తరపున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.